పింకీస్ మీరు అసలు మారరు, బస్సులో బ్రేక్ డాన్స్లో మహిళపై ఇంత నీచమైన ప్రవర్తన, ఇలాంటి దురమనస్తత్వం జై తెలంగాణ బోలో కేసీఆర్ పార్టీకి కథం కరవ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ దురమనస్తత్వం అని చెప్పేసి పవన్ కుమార్ గారు కామెంట్ పెట్టడం జరిగింది కదా. ఇక్కడ ఎవరైనా టార్గెట్ చేస్తూ ఉన్నారంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు, ముఖ్యంగా సీతక్క ఆదివాసీ ఆడబిడ్డ ఒకటి, రెండోది నేరెళ్ళ శారద, ఆమె కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ బిడ్డ. ఈ ఇద్దరిని కూడా టార్గెట్ చేయమని చెప్పేసి కేటీఆర్ డైరెక్ట్గా వాళ్ళ క్యాడర్ చెప్తా ఉన్నారు. అంటే ఈ దొర వీళ్ళని, ఈ ఆదివాసీ బిడ్డ మంత్రి అయితే సహించలేడు, అటు బడుగు బలహీనకు సంబంధించినటువంటి బీసీ బిడ్డ నేరెళ్ళ శారద మహిళా కమిషన్ చైర్మన్ అయితే సహించలేడు. ఆమె ఒక చిన్న ఆర్డర్ సుమోటో కేసు కింద తీసుకుంటే కూడా, కమిషన్కు ఉండేటువంటి పవర్స్ని తీసుకుంటే కూడా ఈరోజు సహించలేక దొర అనేటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధితోటి, నీచమైనటువంటి మనస్తత్వంతో, దొర అంటేనే ఒక నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి పదం అది. సో ఆ మనస్తత్వం కలిగినటువంటి కేటీఆర్ ఈరోజు ఆ ఇద్దరు ఆడబిడ్డల పైన ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాడో ఇప్పటిదాకా మనం చూసినాం. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్, ఎలా అంటే విపరీతమైనటువంటి కామెంట్స్, పనికి మాలిన ముండ అనుకుంటా, ఏదేదో అనుకుంటా, ఇగో ఈ విధంగా కామెంట్స్ పెట్టుకుంటా, ఇగో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు, దానికి కనీసం ఇగో ఈ విధమైన కామెంట్స్ నీ మొహం అనుకుంటా, ఇంకోటి చెప్పడం కూడా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇగో ఈ విధంగా ఇట్లా కామెంట్స్ పెట్టమని కేటీఆర్ వాళ్ళ క్యాడర్కు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. కేవలం ఎందుకు అంటే వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు, అందులో మహిళలు, వాళ్ళు రాజకీయంగా ఎదుగుతూ ఉంటే కేటీఆర్కు మనసొప్పుతలేదు. అరే మా కాలంలో, మా హయాంలో ఏ మహిళను కూడా మేము ఎదగనియలేదు, కనీసం మా చెల్లెను కూడా ఎదగనియలేదు, మీరెట్లా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఎదగనిస్తుంది అనేటువంటి కోణంలో వాళ్ళని డైరెక్ట్గా టార్గెట్ చేయమని చెప్పేసి కేటీఆర్ పిఏలు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఏ మహిళకైనా గౌరవం దక్కిందా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించి, సొంత చెల్లెను కూడా ఓడించిన ఈ దొంగలు, సొంత చెల్లె ఎక్కడ ఎదుగుతో అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించినటువంటి సందర్భాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత చేసింది కాదు, కవితను ప్రేరేపించిందే ఈ కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆమె రాజకీయంగా మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఎదుగుతూ ఉన్నది, మళ్ళీ ఎదుగుతూ ఉన్నది. కాబట్టి ఆమెను ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆమె యొక్క రాజకీయానికి అని చెప్పేసి ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించిందే ఈ యొక్క సన్నాసులు, కేటీఆర్ అనేటువంటి సన్నాసులు. అయితే ఈ విషయం కేసీఆర్ తెలియదా? ఈ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది అనేటువంటి విషయం కేసీఆర్ తెలియదా? ఎందుకు కేసీఆర్ మాట్లాడతలేడు అంటే ఆయనకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకు ఎవరికి కూడా మహిళలు అంటే కనీస గౌరవం లేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దురమనస్తత్వం కలిగినటువంటి వీళ్ళంతా కూడా కేవలం ఈ మహిళలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతున్నారో వీళ్ళు రాజకీయంగా ఎదగడం కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈరోజు తెలంగాణ సమాజానికి కాలోజీ టీవీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఇది కేటీఆర్ సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల ఒక చిన్న అనాలిసిస్.